శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికీ ఇది రాజకీయ రంగు పూసుకుంది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతుంది. మరొక వైపు యావత్ భక్త కోటి కూడా దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి వెళ్ళామంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అందులో లడ్డు విషయానికి వస్తే ఇంకా పవిత్రంగా, అంటే మరొక దేవుడిగా కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి లడ్డూలో జంతు మాంసానికి సంబంధించినటువంటి కొవ్వుతో పాటు ఇతర ఆయిల్స్ కూడా కలిసే అనేది ప్రస్తుతం దుమారం రేపుతున్నటువంటి అంశం. ఇక ఇదే విషయం పైన తెలంగాణ సంబంధించినటువంటి విహెచ్పి నాయకులు కూడా కాసేపటి క్రితమే ప్రెస్ పెట్టడం జరిగింది. ఇక మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఏంటన్నా ఏం చెప్తారు? ముఖ్యంగా రీసెంట్ గా జరుగుతున్నటువంటి 3 రోజుల నుంచి పరిస్థితులు చూస్తున్నాం. దీనిపైన మీ విహెచ్పి తరఫున ఏ విధంగా స్పందిస్తారు? మీ డిమాండ్స్ ఏంటి? అక్కడ లడ్డూ ప్రసాదం అనేది నెయ్యి అనేది కొన్ని టన్నుల ద్వారా వాడుతున్నాం. ఈ రోజు కాదు, కొన్ని యుగాల నుంచి అక్కడ ప్రసాదం నెయ్యి, ఆవు నెయ్యిని వాడతారు. నెయ్యి అనేది ఒక 1000 రూపాయల కేజీ ఉన్న నెయ్యి 320 రూపాయలకు అక్కడ సప్లై జరుగుతున్నప్పుడు పాలకులకు తప్పకుండా అది ఎక్కడి నుంచి వస్తుంది, అంత చీప్గా ఎందుకు వస్తుంది, అది నెయ్యేనా కాదా అనే డౌట్ వచ్చి ఉండాలి. సో అక్కడ తప్పకుండా ఒక అపవిత్రత జరిగింది. అది చీప్గా ఉన్న ఆ జంతువుకు సంబంధించిన కొవ్వు కావచ్చు, లేకపోతే పందిది కావచ్చు, చేప నెయ్యి కావచ్చు, అదంతా తీసుకొచ్చి వాళ్ళు కలిపారు. వాళ్ళు అపవిత్రంగా చేశారు కాబట్టి గత ప్రభుత్వం కూలిపోయింది. తప్పు చేసిన వారు ఎవరికైనా, ఈ మనుషులు ఇక్కడ తప్పించుకున్నా కానీ దైవం అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి శిక్షిస్తుంది. సో ఇంకా చాలా మంది ఇక్కడ విహెచ్పికి సంబంధించినటువంటి పర్సన్స్ ఉన్నారు. ఎలా చూస్తారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, లేదంటే ఇదంతా కూడా ముఖ్యంగా తిరుపతి అంటేనే మనం ఎంతో పుణ్యంగా భావిస్తూ ఉంటాం, ఎంతో స్వచ్ఛమైన ప్లేస్గా భావిస్తూ ఉంటాం. అలాంటి స్వచ్ఛమైన ప్లేస్లో ఇంతటి దారుణం జరగడం ఏ విధంగా చూస్తున్నారు? ఇదొక్కటే కాదండి, అనేక విషయాలలో కూడా ఇవి జరుగుతున్నాయి. ఏ విధంగా ఒక కళ్యాణ ప్రాజెక్టు, ఒక అన్నమాచార్య ప్రాజెక్టు, ఒక ఇతిహాస ప్రాజెక్టు, ఒక పురాణ ప్రాజెక్టు, ఒక హిందూ ధర్మ ప్రచార పరిషత్తు విద్యార్థులలో, బాలబాలికలలో ఈ సంస్కారాల ద్వారా హిందుత్వం యొక్క గొప్పతనం వాళ్ళకు తెలిసేది. ఒక సంఘటిత మహాశక్తి నిర్మాణం అయ్యేది. కానీ సంఘటిత మహాశక్తి ద్వారా ఒక ధార్మిక భావన నిర్మాణం అయ్యేది. కానీ ఈ ధార్మిక భావన నిర్మాణం కాకపోతే ఈ సంఘటన మేమంతా హిందువులం, హిందూ జాతి కొరకు, హిందూ సంస్కృతి కొరకు, హిందూ దేశం కొరకు మేము మా తన్ మన్ ధన్ అర్పిస్తాం అనేటటువంటి ఒక భావన నిర్మాణం అయ్యేది. దాని కొరకు ప్రయత్నం జరగాలి, ముందు అది జరగాలి. ఇప్పుడు ఏదైతే పొరపాటు జరిగిందో దీని ద్వారా మనం మేల్కొని ముందుకు సాగాలి. అందుకొరకు ఈ లడ్డూ అనేటటువంటిది మనలో ఒకసారిగా ఒక ప్రేరణ ఇచ్చింది, ఒక జాగృతి కలిగించింది, ఆ జాగరణ కలిగింది. ఆ విధంగా ముందుకు సాగాలి అని మనం కోరుకుందామండి. ఇది హిందూ సంఘటనకు, హిందూ ధర్మానికి, జాతికి, దేశానికి ఒక ప్రేరణ ఇచ్చింది అని మనం భావిద్దామండి. మొత్తానికైతే ఇది పరిస్థితి. ముఖ్యంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంశం పైన అయితే పెద్ద ఎత్తున తెలంగాణ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సన్నితో ఏమయ్యారు?